శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైసీపీ గవర్నమెంట్ హయాంలో కాపులకు చేసింది ఏమి లేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఎందుకు సార్ కావాలనే కాపులను టార్గెట్ చేసి మరీ రెచ్చగొడుతున్నారు ప్రభుత్వం పైకి? దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక భ్రమలోకి ఆయన వెళ్ళటమే కాకుండా ప్రజల్ని తీసుకెళ్లానని ఆయన అనుకున్నాడు. ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయారు, నేను 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని. అతను అనుకోవటమే కాకుండా అధికారుల్ని, తన పార్టీ వాళ్ళని, రాజకీయ నాయకులను అందరినీ కూడా, తన మాట నమ్మే వాళ్ళందరినీ ఆయన నమ్మించాడు. నమ్మించిన తర్వాత ఏంటంటే, అతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, పాలన సరిగ్గా చేయకపోవటం, అభివృద్ధి లేకపోగా విధ్వంసం జరగటం చూసినటువంటి ప్రజలు ఏంటంటే, ఇక చాలు ఈయనకి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది. కేవలం 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నేను చేసిన తప్పులు, నా పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు చేసినటువంటి తప్పుల మూలాన, మాట్లాడినటువంటి తప్పుడు మాటల మూలాన మేము ఓడిపోయాం అనేటువంటిది కాకుండా, ఆయన బలంగా నమ్మింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టడం మూలాన, బీజేపీని కూడా తీసుకొచ్చి తెలుగుదేశంతో కలుపుకొని కూటమి కట్టడం మూలానే కాపులందరూ కూడా వెళ్ళి కూటమికి ఓట్లేయటం మూలానే మేము ఓడిపోయాము అనేటువంటిది బలంగా నమ్ముతున్నాడు ఆయన. కానీ అది అవాస్తవం అనేటువంటిది కొన్ని ఉదాహరణలతో మనం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసినప్పుడు ఒంటరిగా సుమారుగా ఆయనకు వచ్చినటువంటి ఓటు శాతం 6% లోపలే వచ్చింది. కానీ రాష్ట్రంలో కాపులు ఉన్నటువంటిది ఎంతమంది అంటే 24 నుంచి 26% మంది ఉన్నారు. కానీ ఆయనకి వచ్చింది కేవలం 6% మాత్రమే. అలాగే మొన్న వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా కాపులందరూ గంపగుత్తుగా గనక ఈ కూటమి ప్రభుత్వానికి వేసుంటే చాలా ఎక్కువ రావాలి. ఎందుకంటే వాళ్ళే 24% ఉన్నారు. వాళ్ళు కాకుండా మళ్ళీ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళందరూ వేస్తే ఇంకెక్కడో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 40% దగ్గర దగ్గర 39.3%, 4% వచ్చింది. అంటే కాపులు ఆయన పక్కన కూడా ఉన్నారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కులము గంపగుత్తుగా ఒకే పార్టీకి తమ కులపోడు కదా అని చెప్పేసి వేయటం అనేటువంటిది జరగదు. రెడ్లందరూ వైసీపీకే వేస్తారు అనుకుంటే అది భ్రమ. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వేసి ఉండొచ్చు. అలాగే కమ్మాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి వేస్తారు అంటే అది కూడా భ్రమే. యాక్చువల్గా చెప్పాలంటే 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన వాళ్ళలో కమ్మ సామాజిక వర్గం కూడా ఉన్నారు. వాళ్ళకు కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. అయితే కాపులందరూ కూడా తెలుగుదేశం, జనసేన జట్టుగట్టడంతో ఈ కూటమికే వేశారు, కూటమిని అధికారంలోకి వాళ్ళు తీసుకొచ్చారు అనేటువంటి భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయన ప్రయత్నం ఏంటంటే, కాపులకు జరిగే ఏ చిన్న అన్యాయం జరిగినా లేకపోతే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, అదిగో చూసారా మిమ్మల్ని కాపులందరినీ కూడా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, అయినప్పటికీ కూడా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఇంకో 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్తున్నాడు అని. సో పవన్ కళ్యాణ్ ని కూటమి నుంచి బయటికి తీసుకురావడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటంటే, కూటమి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కాపుల్లో ఎవరికైనా ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వచ్చినా, ఇప్పుడు నిన్న చూసాము ఆ గాదే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఏంటంటే, దాన్ని ఆసరాగా తీసుకొని, చూసారా మీ పవన్ కళ్యాణ్ కాపులకి అన్యాయం జరుగుతున్నా కానీ కూటమిని పట్టుకొని ఏలాడుతూ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, కూటమి ప్రభుత్వం ఉందని చెప్తున్నాడంటే, మీ కాపుల్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమ్మేశారు. ఇలా రకరకాలైనటువంటి మాటలు అనటం ద్వారా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసి కూటమి నుంచి బయటకు వస్తే 2029లో మనం సులభంగా గెలవచ్చు అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు వీళ్ళు. కానీ అందరికంటే బాగా రియలైజ్ అయింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు
ఒంటరిగా తను వెళ్తే తను నమ్ముకున్నటువంటి ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో 24-26% ఉన్నటువంటి వాళ్ళు కూడా కేవలం 6% మంది తన పక్కన. అది కూడా ఎలా? 6%లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటువంటి వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. ఆయన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు. అందరూ కలిసేసిన 6% వచ్చిందంటే ఈ సామాజిక వర్గం వాళ్ళు కేవలం 3-4% మాత్రమే ఆయనకు వేశారనేటువంటిది అర్థమవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారికి బాగా అర్థమైంది. కాబట్టి ఏంటంటే నేను నా మీద ఒక కులముద్ర అనేటువంటిది పడకుండా ఉండాలి అంటే నేను అందరి వాడిగా ఉండాలి. నా వాళ్ళు నాతో కలిసి వస్తే వస్తారు, లేకపోతే లేదు. నేను మాత్రం నా ప్రయాణం అందరి వాడిలాగానే ఉండాలని నిర్ణయించుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారితో బేషరతుగా ఆయన పొత్తు పెట్టుకోవడం, 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తోటి ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన గౌరవం పొందుతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కొరుకుడు పట్టలే. మనం ఏదో చెడగొట్టి కూటమిలో, ఎందుకంటే 2014-19 మధ్యలో చూశారు అందరూ కలిసి వచ్చినా కూడా ఆ మధ్యలో బీజేపీ నుంచి తెలుగుదేశం బయటికి రావటం, పవన్ కళ్యాణ్ విభేదించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం మీద విమర్శలు చేయటం, బీజేపీ మీద విమర్శలు చేయటం చూశాం. కాబట్టి ఏదో సందర్భంలో రాకపోతారా, ఏదో సందర్భంలో వీళ్ళకి డిఫరెన్సెస్ రాకపోతాయా అనేటువంటి ఒక దింపుడు కళ్ళ ఆశతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అప్రమత్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ఇస్తూనే ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం చూసాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదన్నా ఫోటో పెట్టాలి అంటే కేవలం ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే పెడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటోతో పాటుగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టమని చెప్పారు. ప్రతి చోట ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, మొన్న ఇచ్చినటువంటి రాజ్యసభ సీట్లో కూడా ఆయనకు ఒక సీట్ ఇచ్చారు, 4 సీట్లు ఉంటాయి. ఇలాగా వాళ్ళిద్దరూ కలిసి పాలు నీళ్ళలాగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఏంటంటే కాపుల్ని రెచ్చగొట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమందిని, అంటే నోరేసుకొని బాగా మాట్లాడేటువంటి వాళ్ళకి కొన్ని టైటిల్స్ ఇచ్చి చూసాం కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళి రాగానే కాపు టైగర్ అని బిరుదిచ్చేసారు. తర్వాత ఇక్కడ ఆ కాపు యువకుడిని చనిపోగానే పోలీసుల కస్టడీలో చనిపోతే ఆ గాదే సాయి కృష్ణ అనేటువంటిది, దానికి కులం రంగు పూయటానికి వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. కాపు అతన్ని చంపేశారు, కాపుల్ని చంపేస్తారా అని. ఈ లోపల ఎవరి చేతిలో అయితే ఆయన చనిపోయాడని చెప్తున్నారు ఆ నాగరాజు అనేటువంటి సిఐ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసిన తర్వాత అందరూ కామైపోయారు. అయిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి దూరమైన కాపుల్ని మళ్ళీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చేయడం కోసంగా తోట త్రిమూర్తులు గారి నేతృత్వంలో రామచంద్రాపురంలో వీళ్ళందరూ మొన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు అనేటువంటి వాళ్ళు అందరికన్నా తెలివైనటువంటి వాళ్ళు ప్రతి సంఘటనని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. కులాల కుంపట్లు పెట్టి 2019లో గెలిచినట్టుగానే 2024లో గెలవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు రాష్ట్ర ప్రజలు. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడా ప్రామిస్ చేసినట్టుగా గనక కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తూ ఈ కూటమి బంధం ఏదైతే ఉందో దీన్ని గనక ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా వీళ్ళు కొనసాగించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కులాల పేరుతో ఆడేటువంటి రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పగొట్టడం ఖాయం. వీళ్ళేంటంటే వ్యర్థ ప్రయత్నాలు, పాత తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ పాత స్ట్రాటజీస్నే మళ్ళీ ఉపయోగిస్తున్నారు. అది ఏమాత్రం పనిచేయదు అనేటువంటిది నా భావం.